వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఒక అరుదైనటువంటి ఘనత లభించిందన్నకంటే ఆయన సాధించారు అని చెప్పొచ్చు. 3 దశాబ్దాల ఏకాగ్రతతో కూడినటువంటి సాధన, దానికి తగ్గట్టు రీసెర్చ్ ఇవన్నీ చేసి జపనీస్ పురాతన కత్తిసాము అయినటువంటి కెంజుట్సు అనేటువంటి కళలో ఆయనకి అధికారిక ప్రవేశం లభించింది. 3 దశాబ్దాలకు పైగా మార్షల్ ఆర్ట్స్లో ఆయన కొనసాగిస్తున్న క్రమశిక్షణతో కూడిన సాధన, పరిశోధన, దాని పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావాన్ని గుర్తిస్తూ అరుదైనటువంటి ఈ ప్రపంచ స్థాయి గౌరవాన్ని దక్కింది. జపాన్ సాంప్రదాయ యుద్ధ కళలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సోగో బుడో కన్రీ కై అనే సంస్థ ఆయనకి 5th డాన్ పురస్కారాన్ని ప్రకటించింది. అంతేకాకుండా జపాన్ వెలుపల టకేడా షింగెన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. దీంతోపాటు గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్టమైనటువంటి బిరుదుతోటి సత్కరించింది. ఇది ఉన్నటువంటి వార్త. దీని మీద ఎక్కువగా నేను మాట్లాడాలి అంటే డెఫినెట్గా నాకు మాటలు సరిపోవు. అందుకని ఒక అభిమాని పంచుకున్నటువంటి అభిప్రాయాన్ని నేను కూడా ఇక్కడ వెలువరిస్తున్నా. ఇంతకు మించి నేను కూడా గొప్పగా చెప్పగలిగేది ఏది ఉండదు. కాబట్టి అత్యంత అరుదైన ఘనత సాధించిన పవన్ కళ్యాణ్ పురాతన జాపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం. జాపనీస్ మార్షల్ ఆర్ట్స్లో చారిత్రాత్మక గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సినీ రంగంలో నటుడిగా తనదైనటువంటి చెరగని ముద్ర వేశారు. అలాగే నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్గా, కొరియోగ్రఫర్గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజానాయకుడిగా మన్ననలు పొందుతున్నారు. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్ గారు ఒక అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జాపనీస్ కత్తిసాము కళైన కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని ఆయన సాధించారు. 3 దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న ఆయన అంకిత భావానికి నిదర్శనంగా ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు ఆయనకి లభించింది. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం అనేది ప్రారంభమైంది. కరాటే మరియు సంబంధిత యుద్ధ కళల పట్ల అమితమైన ఆసక్తి కలిగిన పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన కూడా చేసి సాంకేతికంగా మరియు తాత్వికంగా బలమైన పునాది ఏర్పరచుకున్నారు. కాలక్రమేణా శారీరక సాధనకే పరిమితం కాకుండా జాపనీస్ సమురాయ్ మార్షల్ సాంప్రదాయాలపై లోతైనటువంటి అధ్యయనం చేసి వాటిని పరిశోధించి అత్యంత నిబద్ధతతో వాటిని అనుసరించారు. మార్షల్ ఆర్ట్స్పై ఆయన అవగాహన సినిమాల రూపంలో కూడా ప్రతిబింబించింది. అక్కడమ్మ ఇక్కడబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల ద్వారా ఈ మార్షల్ ఆర్ట్స్ కళలను తెరపై ప్రదర్శిస్తూ వాటికి విస్తృతమైనటువంటి గుర్తింపుని మరియు ప్రజాదరణని కూడా తీసుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన చూపించిన నిరంతర దీర్ఘకాలిక అంకిత భావాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు పవన్ కళ్యాణ్కు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవాన్ని అందించాయి. జపాన్ ప్రాచీన సాంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైనటువంటి సంస్థల్లో ఒకటైన సోగో బుడో కన్రీ కై ఆయనకి 5th డాన్ 5వ డాన్ పురస్కారాన్ని అందించింది. అలాగే జపాన్ వెలుపల సోకే మరమత్సు సైన్సైలోని టకేడా షింగెన్ క్లాన్ దీంట్లో ప్రవేశం పొందినటువంటి తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇది జపాన్ వెలుపల చాలా అరుదుగా లభించేటువంటి ఒక గౌరవం. అంతేకాకుండా గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదుతో సత్కారం జరిగింది. అధునాతన శిక్షణలో భాగంగా భారతదేశంలో జపాన్ యుద్ధ కళలలో అగ్రగణ్యులలో ఒకరైన ప్రముఖ బూడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమ్మదీ వద్ద పవన్ కళ్యాణ్ ఈ శిక్షణ పొందారు. ఆయన మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కెండోలో సమగ్ర శిక్షణ పొంది ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం మరియు లోతైన తాత్విక అవగాహనను సంపాదించారు. ఈ మైలురాయి ద్వారా సినిమా, శాస్త్రీయ యుద్ధ కళలు, యుద్ధ తత్వశాస్త్రం ఈ మూడింటిని అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. యుద్ధ కళ సాధకులు, అభిమానుల దృష్టిలో కెంజుట్సులో పవన్ కళ్యాణ్ ప్రవేశం అనేది ఒక గౌరవం మాత్రమే కాదు, క్రమశిక్షణ, వినయం, నిరంతర అభ్యాసం వంటి విలువలతో నిండిన జీవితకాల ప్రయాణానికి ప్రతిబింబం. ఈ విలువలు మార్షల్ ఆర్ట్స్కు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిద్ధాంతాలకి కూడా లోతుగా అనుసంధానమై ఉన్నాయి. ఇంకా అంతకుమించి చెప్పాల్సింది ఏం లేదు. ఇంత సుదీర్ఘంగా, ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత అంటే కెండో వారియర్ అనే పదాన్ని నేను ఎక్కువగా నావెల్స్లో చదివినప్పుడు చూశాను. అలాగే జాపనీస్ కటానా ఏదైతే వారి ప్రాచీన యుద్ధ ఆయుధం ఉందో కత్తి, ఆ కటానాని ఏ విధంగా తయారు చేస్తారు, దాంట్లో ఉండేటువంటి లెవెల్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసాం, సినిమాల్లో చూస్తూ ఉంటాం. సో ఒక వారియర్గా
పవన్ కళ్యాణ్ గారు 30 ఏళ్ల నుంచి కూడా నిరంతర శ్రమ చేస్తూ, ఆయనకున్నటువంటి సమయంలో నిరంతర శ్రమ చేస్తూ ఈ ప్రాచీన యుద్ధ కళని నేర్చుకుంటూ, దానిని పరిశోధిస్తూ, నిరంతరం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఇన్నేళ్ల పాటు చేసినందుకు ఇంత మంచి గుర్తింపు ఆయనకి దక్కడం అనేది నిజంగా అభినందనీయం. మీ అభినందనల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.